హాయ్ స్టూడెంట్స్, ఏంటి నిన్న అందరూ ఓట్లు వేసేసారా? ఓట్లు వేసిన వాళ్ళందరినీ అభినందిస్తూ ఎల్టెక్స్ క్లాసెస్ మీకు 20% డిస్కౌంట్ ఈరోజు అందిస్తుంది. మీరు ఓటు వేసిన ఫోటో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన కోర్స్ పైన మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. బియాండ్ దిస్ మీకు అందుబాటులో ఇది ఉండదు. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇండివిజువల్ సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఏది జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Look at this article, very very important from UPSC point of view. India opens up investment options for Russia to channel rupee balance. అసలు దీని కథ ఏంటి, ఈ వెనకాల స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను, తర్వాత మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. కొంచెం మనం హిస్టరీలో వెనక్కి వెళ్తే బిఫోర్ లాస్ట్ ఇయర్కి మనకి వెళ్తే రష్యా యుక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత సో ప్రపంచ దేశాలు ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా చేస్తున్న పని తప్పు, రష్యా యూనిలేటరల్గా యుక్రెయిన్ పైన దండెత్తిందని చెప్పి రష్యాని నిలువరించడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఎవరు ఎన్ని మాటలు చెప్తున్నా రష్యా వినలేదు. సో రష్యా వార్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఈ వెస్టర్న్ కంట్రీస్ అని ఏం చేశాయంటే రష్యా పైన శాంక్షన్స్ విధించాయి. శాంక్షన్స్ అంటే తెలుగులో ఏమంటాం మనం, ఆంక్షలు. ఆంక్షలు అంటే మీనింగ్ ఏంటి, కొంచెం పెనాల్టీస్ అనమాట. సో మేము చెప్తున్నా వినకుండా యుక్రెయిన్ పైన వార్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతాము అని చెప్పేసి రష్యా దగ్గర వీళ్ళు ఆయిల్ కొనడం మానేశారు, రష్యా దగ్గర గ్యాస్ కొనడం మానేశారు. అంటే రష్యాని ఆర్థికంగా దెబ్బతీస్తాము, మీ దగ్గర ఏవైతే కొంటున్నామో ఇప్పటి వరకు అవన్నీ కొనడం మానేస్తాము అని చెప్పేసి వీళ్ళంతా కూడా రష్యా పైన ప్రెషర్ పెట్టడం అనేది మొదలుపెట్టారు. సో ఎవరైనా ప్రెషర్ పెట్టినా రష్యా ఆపకుండా తన పని తను చేసుకుంటూ వచ్చేసింది. సో రష్యా నుంచి వీళ్ళందరూ ఇవి కొనడం మానేసరికి రష్యా ఏం చేసిందంటే ఇట్ స్టార్టెడ్ ఆఫరింగ్ డిస్కౌంట్స్. రష్యా స్టార్టెడ్ ఆఫరింగ్ డిస్కౌంట్స్ ఆన్ ఆయిల్. సో రష్యా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ పైన మా దగ్గర ఎవరన్నా కొంటే మేము డిస్కౌంట్స్ ఇస్తామని చెప్పి రష్యా చెప్పడం మొదలుపెట్టింది. ఇండియా జనరల్గా సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటుంది. కానీ రష్యా ఎప్పుడైతే భయంకరంగా డిస్కౌంట్స్ ఇవ్వడం మొదలుపెట్టిందో ఇండియా గాట్ అట్రాక్టెడ్. ఇప్పుడు మనకి ప్రధానంగా ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకునే నెంబర్ 1 ఐటెం ఏంటి, క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ వల్లే మనకి చాలా ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తరిగిపోతూ ఉంటాయి. సో అలాంటిది ఆ క్రూడ్ ఆయిల్ అనేది డిస్కౌంట్లో రష్యా ఇస్తానని ఆఫర్ చేసేసరికి ఇండియా టెంప్ట్ అయింది. సో ఇండియా టెంప్ట్ అయ్యి రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ గ్యాప్లో ఇంకోటి కూడా జరిగింది. ఏంటది, రష్యాని ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి, స్విఫ్ట్ అని ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్రాన్సాక్షన్స్ డాలర్ ద్వారా ఈ స్విఫ్ట్ సిస్టంలో జరుగుతాయి. సో దీని నుంచి రష్యాని తప్పించేశారు. సో ఇంకా ఏమైందంటే ఇప్పుడు ఎలాగూ డాలర్లో చేయడానికి కుదరట్లేదు. అండ్ యుఎస్ ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నా కూడా రష్యాని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి రష్యా నుంచి ఇండియా ఏమో ఆయిల్ కొనడానికి ముందుకు వస్తుంది, రష్యా కూడా ఇండియాకి ఆయిల్ అమ్మడానికి సిద్ధంగా ఉంది. అయితే పేమెంట్ ఎలా చేయాలనే క్వశ్చన్ వచ్చింది. సో పేమెంట్ ఎలా చేయాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఇండియా ప్రపోజ్డ్ రూపీ పేమెంట్. ఐ విల్ పే యూ ఇన్ రూపీ అని చెప్పేసి ఇండియా ప్రపోజ్ చేసింది. సో జనరల్గా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ డాలర్స్లో జరుగుతాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ అని ప్రిడామినెంట్గా డాలర్, ఎందుకంటే డాలర్ అనేది మోస్ట్ యాక్సెప్టెడ్ కరెన్సీ. అన్ని దేశాలు కూడా డాలర్ని యాక్సెప్ట్ చేస్తాయి, అన్ని దేశాలు డాలర్ని నమ్ముతాయి. మోస్ట్ స్టేబుల్ అని, మోస్ట్ యాక్సెప్టెడ్ అని, డాలర్కి సేలబిలిటీ ఉందని చెప్పేసి డాలర్లో పేమెంట్లు తీసుకుంటాయి, పేమెంట్లు చేస్తూ ఉంటాయి. వేరే ఏ కరెన్సీని ఒక కంట్రీ ఇంకో కంట్రీ నమ్మే పరిస్థితి లేదు. కానీ ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల సో రష్యా ఏం చేసిందంటే రూపీ పేమెంట్కి యాక్సెప్ట్ చేసింది. పరిస్థితులు బాగాలేవు. అండ్ ఇండియా కూడా దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంది. ఎలాగా, సో ఇండియా వాంటెడ్ టు ఇంటర్నేషనలైజ్ రూపీ. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటాం. రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడం అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో రూపీ వాడకాన్ని పెంచే ప్రయత్నాన్ని మనం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటాం. మీకు ఎగ్జామ్లో బిట్ రూపంలో రావచ్చు. సో వాట్ ఈజ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఈ ట్రాన్సాక్షన్స్లో రూపీ యొక్క వాడకాన్ని పెంచడం. ఓకేనా. సో డీడాలరైజేషన్ అని కూడా అంటాం. అంటే డాలర్ యొక్క వాడకాన్ని క్రమక్రమంగా తగ్గించడం, రూపీ యొక్క వాడకాన్ని పెంచడం అనేది ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. డాలర్ వాడకాన్ని తగ్గించడం అనేది డీడాలరైజేషన్ అని చెప్పేసి అంటాం. సో రష్యాకి మరి వేరే ఆప్షన్ లేక రష్యా ఒప్పుకుంది, రూపీ పేమెంట్కి యాక్సెప్ట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి, రష్యా నుంచి ఇండియా వాళ్ళు ఎవరైనా సరే ఆయిల్ కొనుక్కుంటే దే విల్ మేక్ పేమెంట్ ఇన్ రూపీస్.
అయితే దీనికోసం ఏం చేశారంటే వాళ్ళు స్పెషల్ వోస్ట్రో అకౌంట్స్ అనేవి ఓపెన్ చేశారు. సో ఈ వోస్ట్రో, నోస్ట్రో ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. స్పెషల్ వోస్ట్రో అకౌంట్స్ ఇండియన్ బ్యాంక్స్లో ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఏంటి స్పెషల్ వోస్ట్రో అకౌంట్స్, వోస్ట్రోకి నోస్ట్రోకి డిఫరెన్స్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది రష్యాకి సంబంధించిన ఒక కంపెనీ అనుకోండి. సో కంపెనీ పేరు లెట్స్ కాల్ ఇట్ ఏ. ఇది ఇండియా అనుకుందాం, ఓకేనా? సో లెట్స్ సే ఇది రష్యాకి సంబంధించిన బ్యాంక్ అనుకోండి. ఏ అనేది ఒక బ్యాంక్, ఇది ఇండియాలో బి అనేది ఒక బ్యాంక్. సో రష్యన్ బ్యాంక్, ఇది రష్యన్ బ్యాంక్. రష్యన్ బ్యాంక్ ఇండియాలో ఉన్న బ్యాంక్ బి కదా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ బి, రష్యన్ బ్యాంక్ ఏ అనుకోండి. సో వీడు ఇండియాలో ఉన్న బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకుందాం. రష్యన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడంటే అది ఎటువంటి అకౌంట్ అవుతుంది? రూపీ అకౌంట్. ఇట్ విల్ బి ఏ రూపీ అకౌంట్. సో ఇప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు వినాలి. ఇప్పుడు ఏ వాడు బి బ్యాంక్ దగ్గర ఇండియాలో ఓపెన్ చేసిన ఈ అకౌంట్ని ఏమంటామో తెలుసా? దీన్ని ఇండియన్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మన బి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీ కాల్ ఇట్ వోస్ట్రో అకౌంట్. ఇదే అకౌంట్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమంటామో తెలుసా? వీ కాల్ ఇట్ నోస్ట్రో అకౌంట్. బీని ఏమంటామమ్మా? వోస్ట్రో అకౌంట్. ఈ అకౌంట్ని బి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వోస్ట్రో అకౌంట్ అని, అదే అకౌంట్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నోస్ట్రో అకౌంట్. మనం మాట్లాడుతుంది ఒకటే అకౌంట్, అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నోస్ట్రో అంటాము, బి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వోస్ట్రో అంటాం. వోస్ట్రో అంటే యువర్ మనీ విత్ అజ్ అని అర్థం. వోస్ట్రో అంటే మీనింగ్ ఏంటి? యువర్ మనీ విత్ అజ్. నోస్ట్రో అంటే మై మనీ విత్ యూ. సో బేసికల్గా డబ్బులు ఎవరివి? ఏవి. సో ఏ యొక్క డబ్బు బి దగ్గర ఉంది కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నోస్ట్రో అకౌంట్, మై మనీ విత్ యూ. అదే బి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీ డబ్బు నా దగ్గర ఉంది, సో వోస్ట్రో అకౌంట్. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వాటన్నిటి మనం ఏమంటామా? వోస్ట్రో అకౌంట్స్ అని అంటాం. సో ఈ వోస్ట్రో అకౌంట్స్ అనేవి ఏ బ్యాంకుల్లో ఓపెన్ చేశారు? మీరు ఒకసారి గమనిస్తే ఈ వోస్ట్రో అకౌంట్స్ అన్నీ కూడా ఇండియాలో కొన్ని బ్యాంక్స్లో ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇండియాలో ఇక్కడ చూడండి రాశాడు, యూకో బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వీటన్నిటిలో ఈ రష్యా యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రష్యన్ బ్యాంక్స్, అంటే రష్యా కంపెనీలకి రష్యన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ రష్యన్ బ్యాంక్స్ ఏవేవి? రోస్ బ్యాంకు, గ్యాజ్ప్రోమ్ బ్యాంకు, ఇలాంటివన్నీ రూపీ వోస్ట్రో అకౌంట్స్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో వోస్ట్రో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నోస్ట్రో, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట, ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓపెన్ చేశాక ఏం చేశారంటే ఈ వోస్ట్రో అకౌంట్స్లో రూపీ పేమెంట్లన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత ఈ నోస్ట్రోలు వోస్ట్రోలు విన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మ. ఒకటే అకౌంట్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో వోస్ట్రో అంటున్నాము. వోస్ట్రో అంటే ఏంటి? యువర్ మనీ విత్ మీ. నోస్ట్రో అంటే అవర్ మనీ విత్ యూ, అది లెక్క. సో ఇప్పుడు ఈ రష్యా నుంచి ఎవడన్నా ఇండియాకి ఆయిల్ అమ్మితే ఇండియా వాడు రష్యాకి పేమెంట్ చేయాలి కదా, ఆ పేమెంట్ ఏం చేస్తున్నారు? ఈ వోస్ట్రో అకౌంట్లో పెట్టేస్తున్నారు. సో రష్యా నుంచి మనకు ఆయిల్ వస్తుంది, దానికి చేయాల్సిన పేమెంట్ అంతా మనం దేంట్లో చేస్తున్నాము? ఈ వోస్ట్రో అకౌంట్లో చేస్తున్నాం. వోస్ట్రో అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి? ఇండియాలోనే ఉన్నాయి. ఈ రూపాయలన్నీ ఇండియా దగ్గర పేరుకుపోతున్నాయి అన్నమాట. అయితే మరి ఈ మనీ రష్యాకి ఎలా వెళ్తుంది అనేది క్వశ్చన్. సో ఇండియా ఏం చెప్పిందంటే, మా ఇండియా నుంచి మీకు ఏవైనా ఎక్స్పోర్ట్ అయితే, మేము మీకు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే మీరు పేమెంట్లు చేయాలి కదా, అప్పుడు ఈ వోస్ట్రో నుంచి పేమెంట్లు చేసేయండి అని చెప్పి ఇండియా చెప్పింది. సరే ఓకే అని చెప్పి రష్యా అనింది. కానీ విచిత్రం ఏంటంటే మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది ఎక్కువ ఉంటుంది, మన నుంచి రష్యాకి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటున్నాయి. సో కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళకి మనం చేస్తున్న ఎక్స్పోర్ట్స్కి పేమెంట్లు పోయినప్పటికీ ఇంకా చాలా అమౌంట్ ఇండియా దగ్గర మిగిలిపోతుంది. ఇది పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. సో చివరికి ఇంకా రష్యా విసిగిపోయి నాకు ఇంక రూపీ పేమెంట్లు వద్దు, నాకు డాలర్స్లోనే పేమెంట్ చేయండి అని మళ్ళీ ఆడడం మొదలుపెట్టింది. ఇదేంటి ఇండియా రూపీని ఇంటర్నేషనలైజ్ చేద్దామని, రూపీ వాడకాన్ని పెంచుదామని, డాలర్ డిపెండెన్సీ తగ్గిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ రష్యా మొదలుకు వచ్చేసి నాకు రూపీస్ వద్దు, డాలర్లే కావాలని అడిగే పరిస్థితి వచ్చింది. సో ఇలా కాదని మళ్ళీ రష్యాతో నెగోషియేషన్ చేయడం మొదలుపెట్టారు, డిస్కషన్ చేశారు. సో డిస్కషన్స్ చేసి చివరికి ఏం చేశారంటే, వాళ్ళకి మీ దగ్గర ఉండిపోయిన డబ్బులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల కోసమనే ఎందుకు అనుకోవాలి, మీరు వై డోంట్ యూ యూజ్ దట్ మనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, ఇండియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని
వాళ్ళకి అవకాశాన్ని కల్పించింది. సో ఇండియా ఓపెన్స్ అప్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫర్ రష్యా టు ఛానల్ రూపీ బ్యాలెన్స్. ఈ రూపీ బ్యాలెన్స్ని మీరు ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్, వాటిలో పెట్టుకోవచ్చు. వాటితో పాటు ఈక్విటీ అండ్ లోన్స్, వాటిని ఇక్కడ లోన్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు. అండ్ ఈక్విటీ స్టాక్స్గా కూడా మీరు స్టాక్స్లో కూడా ఓకే. సో వీటన్నిటిలో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇండియా కల్పిస్తుంది అనమాట. సో దట్ మీకు ఏమవుతుందంటే ఇలా ఇండియాలో మిగిలిపోయిన డబ్బులన్నీ కూడా మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇండియా నుంచి మీరు ఎలాగో అంత ఇంపోర్ట్ చేసుకోరు కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకొని ఆ డబ్బుల్ని పెంచుకోవడానికి మీకు అవకాశం అనేది లభిస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. గవర్నమెంట్ మే మ్యాండేట్ యూజ్ ఆఫ్ గ్రీన్ స్టీల్ ఫర్ మేకింగ్ లగ్జరీ కార్స్. సో లగ్జరీ కార్స్ తయారీలో గ్రీన్ స్టీలే వాడాలి అని గవర్నమెంట్ రూల్ తీసుకురావచ్చు అన్నారు. తీసుకురాలేదు ఇంకా, బట్ రూల్ తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది. అయితే గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? ఇక్కడే రాశారు ఆర్టికల్లో, డీటెయిల్గా చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాశారంటే ఇట్ రిఫర్స్ టు మెటల్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ మెథడ్స్ దట్ హ్యావ్ మినిమల్ కార్బన్ ఎమిషన్ అండ్ ఇంక్లూడ్ ద యూజ్ ఆఫ్ హైడ్రోజన్, రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ పవర్ అండ్ రీసైకిల్డ్ స్క్రాప్. అంటే మనం స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఈ స్టీల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ఉపయోగించే మెథడ్స్ ఎలాంటివి? కార్బన్ ఎమిషన్ చాలా తక్కువగా ఉండేలాగంటే లో పొల్యూషన్, చాలా తక్కువ పొల్యూషన్ కాజ్ చేస్తూ హైడ్రోజన్ లాంటి వాటిని ఉపయోగించి లేదా రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ పవర్ని యూజ్ చేసి మనం తయారు చేసిన స్టీల్ని గ్రీన్ స్టీల్ అని చెప్పి అంటాం. అయితే మరి గ్రీన్ స్టీల్ తయారీకి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, స్టీలే కాకపోతే దానికి ఉపయోగించే పవర్ కానీ ఇవన్నీ రెన్యూబుల్ అయి ఉండాలి, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ పవర్ అయి ఉండాలి, రీసైకిల్డ్ స్క్రాప్ అని చెప్పి రాశారు. ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ ఎట్ ఏ ప్రీమియం, కొంచెం కాస్ట్ పడుతుంది కదా, డెఫినెట్గా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. అయితే వైడ్ యూసేజ్ అంటే ఎక్కువ మంది గ్రీన్ స్టీల్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఏం రాస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఎట్ ఎ ప్రీమియం, బట్ ది ఆర్గ్యుమెంట్ పుట్ ఫార్వర్డ్ ఈజ్ యాజ్ ద యూసేజ్ ఇంక్రీజెస్ మోర్ అండ్ మోర్ మ్యానుఫ్యాక్చరర్స్ గ్రీన్ స్టీల్ కావాలనేసరికి డిమాండ్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. డిమాండ్ పెరిగేసరికి దాన్ని సప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది. అలా ఓవరాల్గా ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యి దాని యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో మెల్లమెల్లగా వాటి కాస్ట్ తగ్గుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా తను ప్రాజెక్ట్స్లో కూడా గ్రీన్ స్టీల్ని ఉపయోగించాలని డిసైడ్ అయిందనుకోండి, అప్పుడు ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి కమర్షియల్ వైబిలిటీ అనేది వస్తుంది. అంటే మోర్ అండ్ మోర్ కంపెనీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చి గ్రీన్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ కొనేవాళ్ళు ఎక్కువ మంది లేకపోతే గ్రీన్ స్టీల్కి ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ మంది కొనలేదనుకోండి వాడికి వేస్ట్. సో కొనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారనుకోండి, హీ కెన్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఎట్ స్కేల్, అంటే ఒక ఎక్కువ క్వాంటిటీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాని కాస్ట్ తగ్గుతుంది. ఆ రకంగా గ్రీన్ స్టీల్ ప్రైస్ తగ్గించవచ్చు. అంటే ఎక్కువ మంది అడాప్ట్ చేయడం ద్వారా, ఎక్కువ మంది దాన్ని వాడడం ద్వారా దాని ప్రైసెస్ని తగ్గించవచ్చు. అయితే న్యూస్లోకి ఈ వర్డ్ వచ్చింది కాబట్టి గ్రీన్ స్టీల్ అంటే ఏంటి అని మిమ్మల్ని అడగొచ్చు. సో గ్రీన్ స్టీల్ అంటే ఆన్సర్ ఏంటమ్మా? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని ఉపయోగించి కావచ్చు, లేకపోతే వెరీ లో కార్బన్ ఎమిషన్తో తయారు చేసే స్టీల్ని మనం గ్రీన్ స్టీల్ అని చెప్పి అంటాం. సో యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సో ఈ ఆర్టికల్ చూడండి, ఇండియాస్ షుగర్ కేన్ సబ్సిడీ బ్రోక్ WTO లిమిట్స్ అని చెప్పి, WTO నార్మ్స్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు డొమెస్టిక్గా ఏదన్నా అగ్రికల్చర్ ప్రొడక్ట్కి సబ్సిడీ ఇవ్వాలి అంటే ఇవ్వవచ్చు. కాకపోతే ఎంత సబ్సిడీ ఇవ్వచ్చు అది రూల్ పెట్టారు. ఏంటో రూల్ అంటే డెవలపింగ్ కంట్రీ అయితే అప్ టు 5% ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ అయితే 5% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ డెవలప్డ్ కంట్రీ. అదే డెవలపింగ్ కంట్రీ అనుకోండి లైక్ ఇండియా అయితే 10% ఇన్ ద కేస్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్ ఏంటది వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ కాస్ట్లో లేదా మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేశారో దాని యొక్క వాల్యూ ఎంత, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్, ఆ 100 రూపాయల్లో 10 రూపీస్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇవ్వచ్చు. అదే డెవలప్డ్ కంట్రీ అయితే 5 రూపీస్ వరకు ఇవ్వచ్చు. కానీ దాన్ని మించి సబ్సిడీ ఇస్తే అది WTO నార్మ్స్ని బ్రేక్ చేసినట్లే, అది WTO యొక్క నార్మ్స్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా యొక్క షుగర్ కేన్ సబ్సిడీ అనేది WTO నార్మ్స్ని బ్రేక్ చేసింది అని ఎవరు అంటున్నారు? US మరియు ఆస్ట్రేలియా అంటున్నాయి. సో షుగర్ కేన్కి మీరు ఇస్తున్న సబ్సిడీ చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, దానివల్ల WTO నార్మ్స్ బ్రేక్ అవుతున్నాయని ఇండియా మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ మీరు కొన్ని వర్డ్స్ తెలుసుకోవాలి.
సబ్సిడీ అంటే అర్థం ఏంటి? సబ్సిడీ అనేది నెగిటివ్ ట్యాక్స్ అని అంటాం. ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర ప్రభుత్వం తీసుకునేది ట్యాక్స్, మనకి ప్రభుత్వం ఊరికే ఇచ్చేదాన్ని ఏమంటాం? సబ్సిడీ అంటాం. మనం ఏం చేయకుండా గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇచ్చేదాన్ని సబ్సిడీ అంటాం. సో సబ్సిడీ రకరకాల రూపాలు ఉంటుంది. ఫెర్టిలైజర్ సబ్సిడీ తీసుకుంటే రైతులకి 100 రూపాయలు చేసే వస్తువు 50 రూపాయలకే ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, మరి ఆ 50 రూపాయలు మనకి తగ్గినట్టే కదా, దాన్ని సబ్సిడీ అని చెప్పి అనొచ్చు. ఇలా మన కాస్ట్ని తగ్గించే కార్యక్రమాలు, లేదా మనకి ట్రాన్స్ఫర్ చేసే మనీ కావచ్చు, మనకు అయ్యే ఖర్చును తగ్గించే కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం సబ్సిడీస్ అని చెప్పేసి అంటాం. వి కాల్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ సబ్సిడీ అనమాట. సో ఇలా ఇచ్చే సబ్సిడీ అనేది ఒక లిమిట్కి మించి ఉండకూడదని WTO అంటుంది. ఎందుకు లిమిట్కి మించి ఉండకూడదు? సబ్సిడీలు ఎక్కువైతే ఏమవుతుంది? WTO లుక్స్ ఎట్ సబ్సిడీస్ యాజ్ ట్రేడ్ డిస్టార్టింగ్. సబ్సిడీస్ని ట్రేడ్ డిస్టార్టింగ్గా WTO చూస్తుంది. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. డిస్టార్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? అది ఫెయిర్ మేనర్లో జరగకుండా దాన్ని దెబ్బతీసినట్లు. ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇది ఇండియా అనుకుందాం, ఇది చైనా అనుకుందాం, ఓకేనా? ఇండియాలో చాలా కంపెనీస్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, లైక్ టాటా స్టీల్, సెయిల్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ స్టీల్. అలాగే వీ ఆల్సో ఇంపోర్ట్ స్టీల్ ఫ్రమ్ చైనా. చాలామంది చైనా వాడు కూడా ఇండియాకి స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఫైన్. సో ఇండియాలో స్టీల్ ఏమో 50 రూపీస్ పర్ కేజీ అనుకుందాం. ఇండియాలో స్టీల్ 50 రూపీస్ పర్ కేజీ అనుకుందాము. అదే చైనాలో స్టీల్ వచ్చేసి లెట్సే మనకి చైనా నుంచి మనకు వస్తున్న స్టీల్ ఏమో 50 రూపీస్ పర్ కేజీకి అమ్ముతున్నారు అనుకుందాం. అప్పుడు రిస్క్ లేదు, ఇష్యూ లేదు. సో ఎవరికి ఏదైనా సరే కొనుక్కుంటాడు. కానీ ఒకవేళ చైనా గవర్నమెంట్ చైనీస్ స్టీల్ కంపెనీస్ అన్నిటికీ ఒక 30% సబ్సిడీ ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ కాస్ట్ బాగా తగ్గిపోతుంది. సో కాస్ట్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళ ప్రైస్ కూడా తగ్గించేస్తారు. 50 రూపీస్ పర్ కేజీ కాస్త ఒక 30% రేట్ వాళ్ళకి ఖర్చు తగ్గింది కాబట్టి ఒక 10 రూపీస్ 15 రూపీస్ తగ్గించారనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 35 రూపీస్ అవుతుంది. ఇఫ్ ఇట్ బికమ్స్ 35 రూపీస్ పర్ కేజీ అండ్ ఈ స్టీల్ ఇండియాకి వచ్చిందనుకోండి, అప్పుడు ఇండియన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ స్ట్రగుల్ అవుతాడు. చైనా నుంచి వచ్చిన స్టీలు ఇండియాలో మనం తయారు చేస్తున్న స్టీల్ కంటే తక్కువ ప్రైస్కి వస్తుంది. ఈ తక్కువ ప్రైస్ రావడానికి కారణం ఏంటి? చైనా వాడు సబ్సిడీ ఇవ్వడం వల్ల. వాళ్ళు సబ్సిడీ ఇవ్వకపోయింటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. సో సబ్సిడీ ఏం చేస్తుంది? ఇక్కడ ట్రేడ్ని, ఇండియాలో ఉన్న బిజినెస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు నిజంగా చైనీస్ స్టీల్ కంపెనీ వాడు ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీని ఉపయోగించుకొని, లేటెస్ట్ వాటిని ఉపయోగించుకొని, ఖర్చు బాగా తగ్గించుకొని తక్కువ కాస్ట్గా చేయగలిగితే WTO ఏమీ అనదు. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి భయంకరంగా వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళ కాస్ట్ తగ్గించేసి వాళ్ళు ఆ లో కాస్ట్తో వేరే కంపెనీలకు ఎక్స్పోర్ట్లు చేసేసి అక్కడ బిజినెస్ని దెబ్బతీస్తే అది WTO నామ్స్కి విరుద్ధం. అర్థమైందా మీకు? సో ఇది పాయింట్. అందుకే ట్రేడ్ డిస్టార్టింగ్ అంటాం. సో ఇండియాలో మీరు షుగర్ కేన్కి విపరీతంగా సబ్సిడీలు ఇచ్చేస్తే వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్కి రైతు ప్రొడ్యూస్ చేస్తాడు, దాన్ని తీసుకొచ్చి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ మా రైతులు దెబ్బతింటారనేది వాళ్ళ ఉద్దేశం. మన రైస్ మీద కూడా అదే వాళ్ళ ఏడుపు. మీరు రైస్ మీద కూడా అలాగే సబ్సిడీలు ఇచ్చేస్తున్నారు విపరీతంగా. అలా సబ్సిడీలు ఇచ్చేసిన రైస్ తక్కువ ప్రైస్కి మీ రైతులు మాకు పంపించేస్తున్నారు. సో పంపిస్తే మా రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని అలాగే ఇండియా రైస్ సబ్సిడీల పైన కూడా ఎక్కువగా ఈ అమెరికా ఈ కంట్రీస్ అన్నీ కూడా గోల పెడతా ఉంటాయి. సో ఆ రైస్ సబ్సిడీ కూడా మీరు బ్రేక్ చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇండియా ఏముంటుందంటే ద వే యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఈ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తప్పు. 1980 యొక్క రెఫరెన్స్ ప్రైస్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. 1980 ప్రైస్ తీసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువలాగా కనిపిస్తుంది. మేము ఈరోజు ప్రైసుల ప్రకారం ఇస్తున్న సబ్సిడీ మీకు ఎక్కువలా కనిపిస్తుంది. ఫస్ట్ మీరు రెఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసే మెథడాలజీని మార్చండి అని చెప్పి ఇండియా కంప్లైంట్ చేస్తుంది. నేను రైస్ పరంగా చెప్తున్నాను. సో ఈ డిస్కషన్ అనేది ఇండియాకి వాళ్ళకి మధ్యలో జరుగుతుంది. సో ఈ లోపు మరి ఈ డిస్కషన్ పంచాయతీ తేలే లోపు ఏం చేశారంటే దే అగ్రీడ్ ఆన్ సంథింగ్ కాల్డ్ పీస్ క్లాజ్ అని ఒప్పుకున్నారంటే టెంపరీగా కొన్నాళ్ళ వరకు మనకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇష్యూ పైన ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు ఈ పీస్ క్లాజ్ అనేది యాక్షన్లో ఉంటుందని చెప్పి చెప్తున్నా. అంటే ఎప్పుడైనా సరే మీ లిమిట్ క్రాస్ చేస్తే 10% లిమిట్ క్రాస్ చేస్తే పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేయొచ్చు అని చెప్పేసి మనకు అవకాశం అనేది కల్పించారు. బట్ ఇక్కడ స్టోరీ ఈజ్ అబౌట్ షుగర్ కేన్, బట్ మీకు ఓవరాల్గా స్టోరీ చెప్పాను ఏంటనేది.
సో ఫ్యాక్చువల్ డేటా ఇది ఎట్ 101.74 బిలియన్ డాలర్స్ చైనా రిమైండ్ టాప్ ఇంపోర్ట్ పార్ట్నర్ ఫర్ ఇండియా ఇన్ FY 2024. సో FY 2024లో చైనా ఇంపోర్ట్ పార్ట్నర్స్లో చైనా అనేది టాప్ ఇంపోర్ట్ పార్ట్నర్గా ఉండింది. అయితే ఏంటి దీని కథ? సో మనకి నెంబర్ 1 ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేస్తున్న కంట్రీ ఏది? ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీ చైనా. సో సెకండ్ స్పాట్ ఇంతకుముందు UAE ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్లోకి రష్యా వచ్చేసింది. ఇది లేటెస్ట్ డేటా. థర్డ్ స్పాట్ UAEలోనే ఉంది. ఫోర్త్ US. ఇంతకుముందు చైనా తర్వాత UAE, తర్వాత US, తర్వాత రష్యా. కొంతకాలం US టాప్లోకి వెళ్ళి చైనా వెనకపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం FY 2024లో మన ఇంపోర్ట్స్ డేటాని మనం గమనిస్తే ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంది చైనా నుంచి, ఫాలోడ్ బై రష్యా, ఫాలోడ్ బై UAE, తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో ఈ డేటా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ మనం చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఏంటి? టెలికామ్వి, స్మార్ట్ ఫోన్ పార్ట్స్, ల్యాప్టాప్, PCs, ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ సచ్ యాజ్ ప్లాస్టిక్, ఐరన్, స్టీలు, కెమికల్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. డేటా రిలీజ్ చేసింది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది ఇన్ఫర్మేషన్. చైనా, రష్యా, UAE, US. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లోడ్ టు 4.9% ఇన్ మార్చ్. సో మార్చ్ IIP డేటా ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ అనేది మనకి తగ్గిందని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ IIP, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ద్వారా ఈ డేటా ద్వారా దీన్ని గ్యాదర్ చేస్తారు. సో IIP డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ అండర్ విచ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. దాంట్లో ఇది ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. సో IIP డేటా రిలీజ్ చేయడానికి బేస్ ఇయర్ 2011 అండ్ 12 అనేది బేస్ ఇయర్ అనమాట. సో ఈ IIP డేటా అనేది రిలీజ్ చేసేటప్పుడు దీంట్లో ఏమేమి మెయింటైన్ చేస్తారు? ఒకటి, మైనింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా ఉంది. సో మనకి సెక్టరల్గా తీసుకుంటే 3 బ్రాడ్ సెక్టర్స్ పరంగా ఎలా ఉంది, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది మెజర్ చేసి డేటా రిలీజ్ చేస్తారు. సో మీకు IIPలో వెయిటేజ్ ఎక్కువగా ఉన్న సెక్టర్ ఏది అంటే ఆన్సర్ మ్యానుఫ్యాక్చరింగ్ 77.63%, ఫాలోడ్ బై మైనింగ్ 14.37, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ 7.99%. ఇది అడుగుతారు ఎగ్జామ్లో. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్, ఫాలోడ్ బై మైనింగ్, తర్వాత ఎలక్ట్రిసిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా మీకు దీని గురించి వేరే రకంగా కూడా అడగచ్చు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనం సెక్టరల్ చూసాం. వాళ్ళకి కూడా యూజ్ బేస్డ్, అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేటప్పుడు గుడ్స్ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు? ఇలా 6 కేటగిరీస్: ప్రైమరీ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ గుడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. మీరు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 3 సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఇలా 6 టైప్స్ ఆఫ్ గుడ్స్ కింద వాటిని కేటగరైజ్ చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు ప్రైమరీ, క్యాపిటల్, ఇంటర్మీడియట్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ప్రైమరీ గుడ్స్ అంటే అర్థం ఏంటి? నేచర్ నుంచి డైరెక్ట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా మనకి ప్రైమరీ కిందకి వస్తాయి. లైక్ మైనింగ్ కమ్స్ అండర్ ప్రైమరీ. క్యాపిటల్ గుడ్స్ అంటే వేరే వస్తువుల్ని తయారు చేయడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్, మెషినరీ, వాటిని క్యాపిటల్ గుడ్స్ అంటాం. ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే అది డైరెక్ట్గా కన్జ్యూమర్ యూజ్ చేయడు, అలాగని అది రా మెటీరియల్ కాదు, రెండింటికి మధ్యలో అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం షర్ట్ వాడతాం చూడండి. మనం వాడే షర్ట్ అనేది ఫైనల్ గుడ్, అది ఫైనల్ కన్స్యూమర్ గుడ్. కానీ షర్ట్ తయారీలో ఉపయోగించే ఒక వస్తువు ఉందనుకోండి, అది ఇంటర్మీడియట్ గుడ్. అది కూడా డైరెక్ట్గా నేచర్ నుండి దొరకదు. ఫస్ట్ అది తయారయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A నుంచి B తయారవుతుంది, B నుంచి C తయారవుతుంది. C అనేది ఫైనల్గా కన్స్యూమర్ యూజ్ చేస్తాడు అనుకుందాం. ఈ B అనేది ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. సో B అనేది మధ్యలో ఉంటుంది, ఇది డైరెక్ట్గా కన్స్యూమర్ వాడడం. దీన్ని మళ్ళీ వేరే దాన్ని తయారు చేయడానికి వాడతారు. సో ఇక్కడ దాన్ని ఇంటర్మీడియట్ గుడ్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అంటే మనకి టైల్స్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉపయోగించే గుడ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్నేవి, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలాంటివి. నాన్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్ననేవి, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ. ఇవన్నీ మనకి యూజ్ బేస్డ్ కేటగిరీలో ఉంటాయి. అది యూజ్ బేస్డ్లో మేజర్ వెయిట్ దేనికి ఉందంటే ప్రైమరీ గుడ్స్కి మేజర్ వెయిటేజ్ అనేది ఉంది,
ఫాలోడ్ బై ఇంటర్మీడియట్ గుడ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనకి కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ పర్సంటేజ్ పరంగా తీసుకుంటే అది వాటికి ఇచ్చిన వెయిటేజ్. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డైనమిక్ పార్ట్ ఏం చెప్తుంది? సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ స్లో అయ్యింది, మార్చ్లో గ్రోత్ ఉంది కాకపోతే స్లో అయ్యింది అని చెప్పమంటున్నారు. సో మార్చ్ 2024 టు మార్చ్ 2023 చూస్తారు, గ్రోత్ అనేది స్లో అయ్యిందని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషలీ మైనింగ్ అవుట్పుట్ ఏమో 1.2% తగ్గింది, విచ్ ఇస్ 19 month లో. అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగా పెరిగింది, 9.5% పెరిగింది. ఇది ఈ డేటా పాయింట్.